हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। భక్తి సమాచారం ప్రేక్షకులకు డాక్టర్ త్రిపుర సుందరి దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే మనకు నిజ జ్యేష్ఠ మాసం అంటే జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఈ నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ప్రయత్నించినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యాలు చేయడం జరుగుతుంది ఇంట్లో, లేదా మీ మిత్రుల యొక్క బంధువుల యొక్క శుభకార్యాలలో పాల్గొనడము, వారికి సహాయంగా నిలబడము ఉంటుంది. బంధువుల యొక్క మిత్రుల యొక్క కలయిక ఏర్పడి 10 మందితో కలిసి తిరగడము, 10 మందికి ఉపయోగపడేటువంటి యొక్క కార్యక్రమాలు చేసి 10 మందిలో కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడూ 10 మంది మీ వెనకాల తిరగడము, మీకు సహాయ సహకారాలు అందించడము అనేటువంటిది జరుగుతుంది. మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా సమయానికి డబ్బు చేతికి అంది ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి మంచి సమయం ఉంది. కార్యాలు పూర్తవుతాయి, పట్టుదల బాగా పెరుగుతుంది, ప్రజలలో మన్నన పొందుతారు ఈ నెలలో. ఇక మొదటి వారం గనక మనము చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొంత ధనము ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది. ఆ డబ్బు ఖర్చు కావడమే కాకుండా ఎవరి దగ్గరైతే మీరు రుణం తీసుకున్నారో ఆ రుణం ఇచ్చినటువంటి యొక్క దాతలు మిమ్మలను బాధ పెట్టడము, ఆ రుణం కట్టమని దాని గురించి కొద్దిగా ఉంటారు. ఖర్చులు పెరిగిపోతాయి, ఎందుకంటే పిల్లలకు అడ్మిషన్స్ అవి అన్నీ కూడా ఉంటాయి కదా ఇప్పుడు. దానివల్ల కొంత మీకు ఖర్చులు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. కొందరు ఈ వృషభ రాశి వారు కొందరు రుణం చేయడానికి ఆస్కారం ఉంది, కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినప్పటికీ నూతన కార్యక్రమాల గురించి ఆలోచించడము, వాటిని ప్రారంభించడము జరుగుతుంది. స్థలము మార్చుకోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో వృషభ రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు వస్తాయి. మంచి అభివృద్ధి కలిగి కొత్త కొత్త వాటి గురించి ప్రయత్నం చేయడము, మీరు చేసే యొక్క వ్యాపారంలో కొన్ని మంచి మార్పులు తీసుకొచ్చుకోవడము, దానివల్ల జనాకర్షణ జరగడం అనేటువంటి జరుగుతుంది. కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం వల్ల మీకు శుభం జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని ఊహించినటువంటి యొక్క శుభవార్తలు వినడం జరుగుతుంటుంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి యొక్క విషయము మీరు మర్చిపోయి ఉంటారు, కానీ ఆ శుభవార్త ఇప్పుడు మీకు చెవిలో పడుతుంది, ఆనందంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో అధిక ప్రయాణము చేయవలసి రావడం జరుగుతుంది. అది తప్పదు. దాని గురించి మీరు కొంచెం ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక
మూడవ వారం గనక మనము చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి ఏర్పడేటువంటి ఒక ఉంది. అంటే ప్రమోషన్లు రావడము, సెక్షన్లు అనుకున్నటువంటి ఒక సెక్షన్కు ట్రాన్స్ఫర్స్ కావడము, మీరు కోరినటువంటి ఒక మీ విద్యకు తగినటువంటి ఒక ఉద్యోగంలో సెక్షన్లో మీరు ఉండడము, ఇలాంటి జరగడానికి మీకుంది. లేదా ఉద్యోగస్తులు ప్రైవేట్లో చేసే ఉద్యోగస్తులు ఇంకో ఉద్యోగ ప్రయత్నం చేసినంటే ఇంతకంటే ఎక్కువ జీతం ఇచ్చి వచ్చి దొరికేటువంటి ఒక శాలరీ దొరికేటువంటి ఒక ఉద్యోగం మీకు దొరకడానికి కూడా ఆస్కారం ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు, శుభంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో మోసపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వృషభ రాశి వారు. ఎందుకంటే మనం ఈనాడు చూస్తూ ఉన్నాము, ఎన్నో రకాల మోసం చేసేటువంటి ఒక సంస్థలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సంతకం పెట్టే ముందు, ఏదైనా విషయం మాట్లాడే ముందు తగు జాగ్రత్తగా ఉండండి. లేదా వారి వల్ల కొంత ధనము మోసపోవడము జరుగుతుంది, దానివల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి మోసపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం మనం కనుక చూసుకున్నట్టయితే సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. ఇక ఈ నెలలో నిరుద్యోగులు కనుక ప్రయత్నం చేసినట్టయితే వారికి ఉద్యోగ ప్రాప్తి లభించడానికి మంచి సమయం ఆసన్నమైంది. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఉన్నతి ఏర్పడము, అంటే ప్రమోషన్లు రావడము, కోరిన చోటికి బదిలీ కావడము, ఇలాంటి జరుగుతానికి ఆస్కారం ఉంది. విలువైన వస్తువులు లేదా స్థిరాస్తులు, చరాస్తులు పెంచుకోవడము అనేటువంటిది కూడా జరగడానికి మంచి అవకాశం ఉంది వృషభ రాశి వారికి. నిరుద్యోగులకు ప్రయత్నం చేసినట్టయితే ఉద్యోగం దొరకడము జరుగుతుంది. అది కూడా కోరుకున్నటువంటి ఒక ఉద్యోగం దొరకడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చును, సంతోషంగా ముందుకొచ్చును. ఇక రెండవది చూసుకుంటే సంతానార్థులై, అంటే వివాహమై చాలా కాలం నుంచి సంతానం కాకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో సంతానమయ్యేటువంటి ఒక యోగ్యతము, శుభవార్త తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే డాక్టర్ను సంప్రదించడము, వారి యొక్క సలహాలు తీసుకోవడము చాలా మంచిది. కాబట్టి గతంలో నష్టపోయినటువంటి ఒక ధనము మీరు ఎవరికో ఇచ్చి చేయడము, లేదా ఎందులోనైనా పెట్టి నష్టపోవడం అనేటువంటి జరుగుతుంటే ఆ నష్టపోయినటువంటి ఒక డబ్బు ఈ నెలలో కొంత మీకు తిరిగి రావడానికి ఆస్కారం ఉంది. మానసికంగా కానీ కొద్దిగా ఆవేదన కలుగుతూ ఉంటుంది. వాటిని మీరు సహించుకోవాలి, గుండె నిబ్బరంగా ఉంచుకోవాలి, చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. భగవన్నామ స్మరణ మంచిది. దానివల్ల మీకు ఎన్నో శుభకార్యాలు ఏర్పడేటువంటి ఒక శుభ సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటువంటి ఒక ఉద్యోగం గురించి కానీ, వృత్తి వ్యాపారాల గురించి కానీ మంచి ప్రయత్నం చేయండి. మంచి లాభాలు అందుకోవడానికి ఆస్కారం ఉంది. సరే, కొంత నష్టం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అది జరగవచ్చు. కానీ మోసపోవడం అనేటువంటి ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మనోవేదన, ధన నష్టము రెండు కూడా జరిగి కొద్దిగా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. మరి ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే అప్పుడు మీరు ఈ నెలలో వృషభ రాశి వారు ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని గనక మీరు ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ సూర్య భగవాను యొక్క అనుగ్రహం వల్ల మీకు ఈ కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా, సంతోషంగా, హాయిగా కాలం గడుపుతారు. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో నిజమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి వృషభ రాశి వారికి మంచి ఉంది. ఇది శుభం.